దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిసిపోయి ఉన్నాయి. ఈ 2 వచనాలు కలిసిపోయి ఉన్నాయి కనుక ఆ 2 వచనాలను మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వరకు అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణయమ్మ యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసలలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అప్పుడు యేసు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడైనట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. దేవాది దేవుడు, ఆత్మస్వరూపిణి దేవుడు, ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా లేదు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు కనుక అలాంటి దేవుడు ఏమైపోయాడట? రక్త మాంసాలలో పాలివాడాయను. ఎందుకు ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు? ఆయనకు రావాల్సిన అవసరత ఏంటి? ఆయన దేవాది దేవుడు, మహాకాశములు పటజాలని దేవుడు, మరి ఉన్నతమైనటువంటి స్థలములో నివసించినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు తన మహిమనంతటిని విడిచిపెట్టి రక్తమాంసాలు ధరించుకున్నవాడై ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏంటి ఆయనకు అవసరం? ఆ రక్తమాంసాలు ధరించుకోవాల్సిన అవసరత ఆయనకి ఏంటి అని అంటే, ఈ 14వ వచనంలో మొదటి భాగంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. ఆ మొదటి భాగము చివరి భాగం రెండు కలిపి చదివితే ఈ విధంగా అర్థమవుతుంది మనకి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ చివరి మాటలో ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. కాబట్టి తేటగా అర్థమైపోతుంది మనకి. యేసు ప్రభువారు శరీరము దాల్చడానికి కారణం ఏంటో ఈ వచనంలోనే మనకు అర్థమైపోతూ ఉంది. ఆ పిల్లలు ఎవరా పిల్లలు? ఆ పిల్లలు అని అక్కడ ఉంది కదా. ఎవరు ఆ పిల్లలు అనేది మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చదవండి. 9వ వచనము చివరి భాగం. 9వ వచనం చివరి భాగం. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? కాబట్టి నేను వారిని నడిపిస్తాను, త్రొట్టెల గుండా నడిపిస్తాను, నీటి కాలువల దగ్గరకు నడిపిస్తాను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని గానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇది ఎవరన్నారు ఈ మాట అని అంటే, దేవాది దేవుడు అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలుకు నేను తండ్రిని, ఎఫ్రాయిముకు నేను తండ్రిని, ఆయన నా ముద్దు బిడ్డ. ఇంకో చోట ఉంది ఆ మాట, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నేను దేవునిది ఇశ్రాయేలుతో సహపౌరులం. మనం కూడా ఇశ్రాయేలీలతో మనం కూడా సహపౌరులం, మనం కూడా ఇశ్రాయేలీలమే. కాబట్టి ఈనాడు మనకి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన తండ్రి. దేవాది దేవుడు మనకేమిటి? తండ్రి. మనం ఎవరమంటే ఆయనకి కుమారుడు. కాబట్టి ఆ పిల్లలు అనే మాట మనం గమనించినప్పుడు ఎవరు ఆ పిల్లలు అని అంటే, మనము ఆయన పిల్లలం. మనకు తండ్రి ఎవరు? ఆయన. ఇంకో మాట కూడా చూస్తాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం
మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఆ ఇక్కడ మనం చూస్తాము, మనందరికీ తండ్రి ఒక్కడే. ఒక్కడే, ఆయనే మనల్ని సృజించిన వాడు. ఈనాడు మనకైతే రకరకాల ప్రాంతాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, మరి రకరకాల పేర్లు కూడా మనకు ఉన్నాయి. అయితే మనందరికీ ఎవరు తండ్రి అనంటే ఆ ఒక్కడే తండ్రి. ఆయనే మనల్ని నిర్మించుకున్నాడు, ఆయనే మనల్ని సృజించుకున్నాడు. కాబట్టి మనందరికీ ఆయన ఎవరు అయి ఉన్నాడు అనంటే తండ్రి అయి ఉన్నాడు. మనమంతా ఏమై ఉన్నాం? ఆయనకి పిల్లలమై ఉన్నాం, ఆయన కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి మనందరికీ తండ్రి ఆయనే, మనము ఆయన పిల్లలము. ఎలాగయ్యాము ఆయన పిల్లలం? ఆయన పిల్లలు ఎలా అయ్యామని చెప్పండి. ఎలాగో ఆయన పిల్లలుగా చేయబడ్డాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. కాగా ఎందరైతే చదవండి. ఎందరూ తనను స్వీకరించిరో వారందరికీ, విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసముంచారో, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించారో, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో వారందరూ ఏమైపోయారంట? ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారము. కాబట్టి ఇక్కడ ఉన్న నువ్వు నేను మనకు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ కారణం అనంటే ఆయన నామమునందు మనం విశ్వాసం ఉంచు. మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము చదవండి. 16వ వచనం. 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనము దేవుని పిల్లలము. దేవుడే చెప్పాడు ఈ మాట, దేవుడే సెలవిచ్చాడు. మనమంతా ఎవరమంట? ఆయన పిల్లలం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మన ప్రభువునందు నమ్మిక ఉంచడం ద్వారా మనం ఏమైపోయాము అంటే ఆయన పిల్లలం అయిపోయాం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము పౌలు అపోస్తలుడు అన్నాడు మొదటి వచనంలో, యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడో ఒకసారి చూడండి. చూస్తే మన హృదయం కృతజ్ఞతతో నింపబడుద్ది. ఆరాధించడానికి సహాయకరంగా మనం చేయబడతాం. ఆరాధించడానికి మన హృదయం ప్రేరేపించబడుద్ది. ఎప్పుడు ఆయన మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో ఒకసారి చూడండి. చూస్తే హృదయం నిండిపోద్ది, కృతజ్ఞతతో నిండిపోద్ది. నిజమే ప్రభా, నా స్థితి నాకు తెలుసు, నా పక్కన వాళ్ళకి తెలియదు, కానీ నా గురించి నాకు బాగా తెలుసు. ఏంటనంటే నేనెంత దుర్మార్గుడునో, నేనెంత నీచమైన వాడనో. రోమా 5:10 మనము బలహీనులమై ఉండగా భక్తిహీనుల కొరకు యేసుప్రభువారు. కాబట్టి నేనెంత భక్తిహీనుడునో, నేనెంత దౌర్భాగ్యమైన స్థితిలో గడిపిన వాడునో, ఎంత మోసములతో నింపబడిన వాడునో పుట్టిన కాడి నుంచి నాకు తెలుసు. మా పక్కన వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. ఇట్లాంటి నాకు మీరేమయ్యారు? తండ్రిగా అయిపోయారు. చూడండి, ఆయన మనకి ఎట్టి గొప్ప ప్రేమను అనుగ్రహించాడు. ఇలాంటి దౌర్భాగ్యులమైన మనకి, నీచమైన మనకి, సాతాను అనుచరులుగా చేయబడిన మనకి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం అక్కడ ఏమని రాయబడింది? మీ తండ్రియగు అపవాది సంబంధులు మీరు. ఇంతకుముందు మనం ఎవరు? అపవాది సంబంధులు. అంటే నరకానికి పాత్రులమైన మాకి ఆయన ఎంత గొప్ప ప్రేమ అనుగ్రహించాడో చూడండి. హృదయంతో అనుకుంటే చాలు, ఈ మాట ప్రాణంతో చెప్పుకుంటే చాలు. కాబట్టి హృదయం ఏమైపోతుంది అంటే కృతజ్ఞతతో నింపబడి మన ప్రభువుని మనము ఆరాధించడానికి మనము పురికొల్పబడతాం. ఆ పిల్లలు అనంటే ఎవరు? ఆ పిల్లలు అనంటే ఒకప్పుడు దూరంగా ఉన్న మనము ప్రభువుకు సమీపమైనటువంటి పిల్లలు. మనమే ఆయన పిల్లలు. మనకు ఆయన ఏమై ఉన్నాడు అంటే తండ్రి అయి ఉన్నాడు. చదవండి ఇంకో మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము ఎన్నో వచనము 18వ వచనం 18వ వచనము మధ్య భాగంలో ఒక మాట ఉంది. మధ్య భాగంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ఏమై ఉంటారు? కుమారులను కుమార్తెలు, కొడుకులు కూతుళ్ళు. కాబట్టి దేవుడు మనకి ఎట్టి గొప్ప ప్రేమ అనుగ్రహించాడో చూడండి. ఏమి ఇవ్వగలము? ఆయన యొక్క ఆ గొప్ప బిరుదులోనికి తీసుకొచ్చాను మన ప్రభువుకి. మనకి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన మన ప్రభువుకి ఏమిచ్చినా కూడా మనము రుణస్థలమే. ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేం మనం. కాబట్టి మనము ఆ పిల్లలు అన్నప్పుడు మనం ఎవరమి అని అంటే ఆయన పిల్లలు. ఇంతకుముందు ఆయన పిల్లలం కాము. ఎట్లా చెప్పొచ్చు ఆ మాట? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని రాయబడు. గతంలో మనము అపవాది సంబంధులం, కానీ ఇప్పుడు మనకు ప్రభు ఏమై ఉన్నాడు అని అంటే మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయనకు కుమారులమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనము దాసులం కాము, దాసుల పిల్లలం కాము. మనం ఎవరమంట? ఆ వాగ్దానమును బట్టి ఇస్సాకు సంతానం ఎలాగో వాగ్దానం చేయబడిన పిల్లలు అయ్యారో, మనం కూడా వాగ్దానమును పుట్టిన కుమారులమై ఉన్నాము అని. ఈ ఉదయకాల సమయంలో మనం ఆ ప్రభువును ఆరాధించాలి. నేను కూడా రోమా 5:10 వచనం ప్రకారం లేక 5వ వచనం ప్రకారం శత్రువునై నేనుండగా, బలహీనుడనై భక్తిహీనుడనై నేనుండగా, నీచుడనై ఉండగా, తృణీకరింపబడిన వాడినై ఉండగా, ఎన్నిక లేని వాడినై ఉండగా నన్ను కూడా మీ బిడ్డగా చేసుకున్నారు. ఎఫ్రాయిము నాకు కుమారుడు గాడా, ఇశ్రాయేలుకు నేను తండ్రిని గానా అని అన్నట్లుగా వారితో పాటు నన్ను కూడా కొడుకుగా చేసుకున్నావు ప్రభా, కుమార్తెగా స్వీకరించావు ప్రభా. కాబట్టి మీరే అన్నారు, ఆత్మ తానే చెబుతున్నాడు మనం దేవుని పిల్లలమై ఉన్నామని. ఆయనే చెప్పేశాడు, వీరు నా కుమారులు, వీరు నా కుమార్తెలు అని. ఈ స్థాయి, ఈ అనుభవంలోనికి నన్ను తీసుకొచ్చావు, ఈ ఆధిక్యతలోనికి నన్ను తీసుకొచ్చావు. అందుకని అన్నాడు పౌలు అపోస్తులు, తండ్రి మనకి ఎట్టి గొప్ప ప్రేమ అనుగ్రహించాడు. ఒకసారి చూడండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు. మనం ఆయనకి బిడలమైపోయాం, మనం అనుభవిస్తున్నాం, రుచి చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవా, ఆ పిల్లలు అన్న ఆ మాట కాడ ఆ పిల్లల్లో నన్ను కూడా చేర్చుకున్నావు, దుర్మార్గుడని నన్ను కూడా చేర్చుకున్నావు, పాపినని నన్ను కూడా చేర్చుకున్నావు. మీ ప్రేమకి ఏమి ఇవ్వగలను? ఏమిచ్చినా కూడా మీకు రుణస్థులను అని చెప్పి మరి ప్రభువుని మనము వ్యక్తిగతంగా ఆరాధించవలసిన వారంగా మనమున్నాము. ఇప్పుడు 2వ విషయానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, చాలు, ఆ పిల్లలు ఏం కలిగిన వారై ఉన్నారట? రక్తమాంసములు గలవారైనందున. 15 చివరి మాట, ఆయన కూడా రక్తమాంసాల్లో, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమయ్యాడు? రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఆయన కూడా రక్త మాంసాలు కలిగిన వాడైపోయాడు. మనం ఎలాంటి వారంగా అయిపోయామో ఆయన కూడా అట్లాంటి వాడైపోయాడు. మనం ఎలాంటి ఆకారాన్ని ధరించామో ఆయన కూడా అట్లాంటి ఆకారాన్ని ధరించాడు. ఎందుకనంటే నేను ఆయన తండ్రిని కదా, వాళ్ళు నా బిడ్డలు కదా,
వారు అలా జీవిస్తుంటే నేను ఎలా చూడగలను? వారు నరకానికి వెళ్తుంటే నేను ఎలా సహించగలను? కాబట్టి నేను కూడా వారిలో ఒకనిగా అయిపోతాను. అవ్వకపోతే మనకు లేదు రక్షణ మళ్ళీ. ఎందుకనంటే సమస్త వస్తువులను చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 10వ అధ్యాయం అనుకుంటాను. 10వ అధ్యాయమా? 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు. ధర్మశాస్త్రాన్ని బట్టి, లేఖనాలను బట్టి సమస్త వస్తువులు శుద్ధి చేయబడాలి అని అంటే ఏం కావాలంట? రక్తం కావాలి. రక్తము చిందించకుండా ఈ లోకంలో ఏది కూడా శుద్ధి చేయబడదు, అసంభవము. రక్తం కావాలంటే మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాదు. మేకలు కోళ్ళు రక్తాలతో శుద్ధి చేయబడదు. అందుకనే ఆయన కూడా ఏమైపోయాడట? రక్త మాంసాలలో పాలెవాడయ్యాడు. అమూల్యమైన రక్తం చిందించాలి కదా, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చిందించాలి కదా. ఆ రక్తము కొరకై ఆయన కూడా ఏమైపోయాడు? రక్త మాంసాలలో పాలువాడయ్యాడు. ఎందుకు రక్త మాంసాలు ఆయన పాలువాడయ్యాడు చెప్పండి? ఎందుకయ్యాడు? ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున. కాబట్టి ఇక్కడున్న నువ్వు నేను మనం కూడా శరీర రూపంలో ఉన్నాం కనుక ఆయన కూడా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఆయన కూడా మనలాంటి శరీరం అవసరమైంది. ఎందుకు? అన్ని వస్తువులు శుద్ధి చేయబడాలంటే రక్తం చిందించాలా. అది మేకలదో కోళ్ళదో వద్దు. అది ఎవరిది అనంటే నిష్కలంకమైన రక్తం కావాలా, నిర్దోషమైన రక్తం కావాలా. అయితే లోకంలో అందరిది కూడా అపవిత్రమైన రక్తమే, పాపపు రక్తమే. అయితే అందుకని దేవాది దేవుడే స్వయముగా శరీర రూపం దాల్చాడు. శరీరంలో ఆయనకు కూడా ఏమున్నాయి అంటే రక్తము, మాంసము. అందులో ఆయన శరీరంలో కూడా రక్తము, మాంసం. ఎందుకనంటే అవి బలించాలి, అవి అర్పించాలి. ఇది అనేకుల కొరకై చిందించబడిన నా నిబంధన రక్తము అని ప్రభు అన్నాడు. అందరి కొరకు చిందించబడాలి కనుక ఆయన కూడా రక్త మాంసాలలో ఏమైపోయాడు? పాలివాడాయను. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 3:16 చదవండి. ఇక్కడ మనం గమనిస్తాము, దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఏంటి ఆ గొప్పదనము అని అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. శరీరమును దాల్చి ఈ లోకములో ఆయన ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 1:1 వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమాయను. ఆ వాక్యము సశరీరుడుగా మన మధ్య ఏమైపోయాడు అనంటే ఆయన ప్రత్యక్షుడాయను. రక్త మాంసాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైపోయాడట? పాలివాడాయడు. ఆయన కూడా శరీరం దాల్చాడు. ఎందుకు దాల్చాడు? ఇప్పుడే కదా చెప్పింది నేను. ఆయన ఎందుకు శరీరం దాల్చాడు అనంటే, ఎందుకు దాల్చాడు? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందు. ఇక్కడున్న నువ్వు నేనే ఆ పిల్లలు అంటే మనమే. ఆ మన కొరకై యేసు ప్రభువారు
ఆయన ఏమైపోయాడు? సశరీరుడుగా ఈ లోకములో ప్రత్యక్షుడు ఆయన. చదవండి మరొక మాట, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమా 9:5 వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరువారు వీరిలో పుట్టెను. పితరులు ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము సంతానం. అయితే శరీరమును బట్టి దేవుడు వారిలో పుట్టాడు. శరీరమును బట్టి దావీదు కుమారుడిగా ఆయన ఎంచబడ్డాడు. అబ్రహాము సంతానంలో ఆయన జన్మించాడు. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, అబ్రహాముని పిలుచుకున్నాడు కనుక, నేను నీకు దేవుడినై ఉంటాను అని అన్నాడు. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు కనుక, శరీరమును బట్టి ఆయన ఏం చేశాడు? వారిలో జన్మించాడు. అబ్రహాము సంతతిలో ఆయన జన్మించాడు. ఇంకో మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ 2:17 వచనం. 17వ వచనం. కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో మనలాంటి వాడు కావలసి వచ్చెను. సహోదరులాంటి వాడిగా మనలాంటి వాడు కావలసి వచ్చెను. శరీరమును బట్టి అబ్రహాము సంతానంలో ఆయన జన్మించాడు. మనలాంటి వాడు ఆయన కావలసి వచ్చినట్టుగా ఈ హెబ్రీ 2:17 మనం చూస్తాం. 10వ వచనం కూడా చదువు. 10వ వచనం 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదవండి. హెబ్రీ 10:5, 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, అర్పణయు నీ కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, తండ్రి నీవు నాకొక శరీరాన్ని అమర్చావు, నాకొక శరీరాన్ని ఇచ్చావు. కాబట్టి పితరులను బట్టి వాగ్దానం చేసిన కారణం చేత అబ్రహాం సంతానంలో ఆయన జన్మించాడు. అయితే దేవుడు అంటున్నాడు, నాకొక శరీరాన్ని అమర్చావు, సశరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షం అవడానికి నాకొక శరీరాన్ని ఇచ్చావు. ఎందుకు ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి శరీరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాలి అని అంటే చదవండి కీర్తనల గ్రంథం 129వ అధ్యాయం. 129వ అధ్యాయంలో యేసు ప్రభువారు శరీరము దాల్చాడు. శరీరము నాకు ఒక శరీరం నీవు ఇచ్చావు అని చెప్పాడు కదా. ఎందుకు ఇచ్చాడు అని అంటే చదవండి 129 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే దున్నే వాళ్ళు ఆయన శరీరాన్ని ఏం చేశారంట? దున్నారంట. దున్నటానికి ఎక్కడన్నా ఉందా ఇది విచిత్రం? ఎంత విడ్డూరం ఇది! ఎవరైనా పొలాన్ని ఇస్తారు దున్నుకోమని, ఎవరైనా ఇంకేదైనా ఒక స్థలాన్ని ఇస్తారు బాగు చేసుకొని వాడుకోని. అయితే యేసు ప్రభు వారికి శరీరం అమర్చాడంట, ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు అని అంటే ప్రభు అంటున్నాడు, దున్నేవాళ్ళు నా శరీరాన్ని దున్నుకున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. దున్నడానికి ఇచ్చావు నువ్వు నాకు శరీరాన్ని. తండ్రైన దేవుడు యేసు ప్రభు వారికి శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే దున్నేందుకు వరకు ఇచ్చాడు. చదవండి యెషయా గ్రంథం 50వ అధ్యాయము. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెకివేయ వారికి నా చంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు. కొట్టే వాళ్ళకి నా వీపును అప్పగించాను నేను. ఇందుకు ఇచ్చావు నాకు శరీరం. ప్రభుకి ఇవ్వబడిన శరీరము ఇందుకొరకంట. ఎందుకొరకు అనంటే ఎందుకొరకట? కొట్టే వాళ్ళకి అప్పగించడానికి, దాచుకోవటానికి కాదు. దున్నే వాళ్ళకి దున్నుకోండి అని అని చెప్పి ఆయన శరీరాన్ని అప్పగించడానికి ఇచ్చాడంట.
అందుకిచ్చాడు ఆయన శరీరము ఆయన. అందుకని ప్రభు అన్నాడు, నీవు నాకు ఒక శరీరం అమర్చావు, అది దాచుకోవడానికి కాదు, పౌడర్ రాసుకొని శుభ్రంగా వస్త్రాలు వేసి కప్పు పెట్టుకోవడానికి కాదు, కానీ కొట్టే వారికి అప్పగించేశాను నా శరీరాన్ని, దున్నే వాళ్ళకి అప్పగించేశాను నా శరీరాన్ని. ఎందుకు అనంటే నా పిల్లలు రక్త మాంసములు గలవారైనందున వారి కొరకై నా శరీరం అంతా ఇచ్చేశాను. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకై ఆయన సమస్తాన్ని ఇచ్చేశాడు. మనం ఏం చేస్తామంటే మనం ఇయ్యం, మనం కొంచెం కూడా ఇయ్యం. మనము అందుకనే రోమా 12 అంటాడు, సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకోండి, ఇచ్చేసేయండి ఆయనకి, సజీవ యాగంగా ఇచ్చేసేయండి. కొంతమంది ఇస్తారు, రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తారు. అట్లొద్దు, రిటైర్డ్ అయిన తర్వాత కాదు, బలంగా ఉన్నప్పుడే ఇచ్చేసేయి, శక్తి ఉన్నప్పుడే ఇచ్చేసేయి. అని మనం ఏం చేస్తాం? మనం ఇయ్యం. కాళ్ళు దేవుడు ఇచ్చాడు ఆయన కొరకు నడవటానికి, ఆయన కొరకు మనం నడవం. అమ్మ ఇంత దూరం ఉందండి మందిరం, నేను రాను పో అంటాం. అన్నీ కొంత ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇస్తే ఆయన కొరకు వినియోగించం. అయితే యేసు ప్రభువారు అన్నాడు, నీవు నాకు ఒక శరీరం ఇచ్చావు, అది నా కొరకు కాదు, ఇది అనేకుల కొరకు అప్పగించబడిన నా శరీరం. అందరి కొరకు ప్రభు ఇచ్చాడు. అందుకని ఏమించి ఆయన రుణాన్ని తీర్చగలం. కాబట్టి ఈ మాట అనాలి మన ఉదయకాలంలో, ప్రభువా నీవు నా కొరకై, నేను రక్త మాంసాలు కలిగిన వాడనై ఉన్నాను కాబట్టి, నా పాప క్షమాపణ కొరకై రక్తం కావాలి కాబట్టి, మేకలు కోళ్ళు రక్తంతో పోదు కానీ తెలిసి మీరే ఒక శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ఆ శరీరం అంతా ఇచ్చేశారు నా కొరకు. శత్రువులకు అప్పగించారు. దున్నేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చాడు దున్నారు. కొరడా తీసుకొని ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే రిబ్బన్ల వల్ల వేలాడిందంట ఆయన శరీరం అంతా. అట్లా దున్నారు, చాలుగా దున్నేశారు. శరీరం అంతా కూడా గాయాల పాలైపోయినాయి. మనుషులు చూడనొల్లని వాడైపోయాడు, చెక్కుముక్కు రాతిగా అయిపోయాడు, చూడటానికి కూడా వీలు పడినంతగా శరీరం అంతా గాయపరుచుకున్నాడు. ఎందుకొరకు అనంటే కేవలము ఆ పిల్లల కొరకు. ఇక్కడున్న నువ్వు నేను ఆయన పిల్లలం కాబట్టి, మనకు తండ్రి అయ్యాడు కాబట్టి ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనకు తండ్రి కాబట్టి మన బిడ్డలకు మనం అన్ని క్షేమం ఇస్తాం కదా. మన బిడ్డల కోసం అవసరమైతే మనము ఎంతవరకైనా క్రయం చెల్లిస్తాం కదా. బిడ్డల క్షేమం కొరకు ఎంతైనా కష్టపడతాం కదా. అలాగునే ఆయన మనకు తండ్రి కాబట్టి మన క్షేమం కొరకై పరలోకంలో మనల్ని కూర్చోబెట్టాలని, నరకంలో మనం వేదన చెందుతుంటే ఆయన చూడడం ఇష్టం లేక, నా బిడ్డలు వేదన పడుతూ ఉంటే నేను చూడలేను అని చెప్పి మన కొరకై ఒక శరీరాన్ని ధరించి ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఆయన ప్రేమకి ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. అయితే ఏమి ఇవ్వనవసరం లేదులే, కానీ నమ్మకంగా ఉంటే చాలు, నమ్మకంగా క్రమంగా ఉంటే చాలు. ప్రభు కోరేది అదే, కనికరమును ప్రేమను. ఇదే కదా నీ నుంచి నేను కోరుతున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో. కనుక ఈ ఉదయకాల సమయంలో విరిగి నలిగిన హృదయం ఆయనకిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇంకేం అవసరంలా ప్రభు, ఇంకేం నువ్వు ఇవ్వాల్సిన అవసరంలా. విరిగి నలిగిన హృదయం ప్రభుకిస్తే సంతోషం ఆయనకి. మనం ఏం చేస్తాం తెలుసా? ఓ ప్రభువా, సైకిల్ మీద వస్తా ఉంటే గుద్దితే చచ్చిపోయాను, బతికించాను ప్రభువా అని అంటాం. ఏదో చిన్న వాటికి ఏదైనా కొంచెం బాగలేకపోతే ఆరోగ్యం వేస్తే వాటికి విరిగిపోతాం, నలిగిపోతాం. అబ్బా వాటి కొరకైతే ఎంత గాయపరచబడతామో. అబ్బా రాత్రి అయ్యా తేలు కొట్టబోయింది, నేను బతికాను ప్రభా అని ఏడుస్తాం. అది కాదు. నిజమే, ప్రభు తప్పించి ఉండొచ్చు, ప్రభు క్షేమాన్ని ఇచ్చి ఉండొచ్చు, కాదనట్లా. అట్లాంటి తలనొప్పి తగ్గిన దానికి ఏడిస్తే, జ్వరం తగ్గిపోయిన దానికి నువ్వు కింద పడిపోయి దొల్లాడి ఏడిస్తే ప్రభు చేసిన త్యాగానికి ఏమిస్తావు? ప్రభు చేసిన త్యాగానికి ఏమిస్తావు? ఆయన మందిరము, ఆయన నీ కొరకై గాయపరచబడిన ఆయన సంఘము, ఆయన సహవాసము దేవుడు ఏర్పాటు చేసి దాని కొరకు మనం ఎంత నలిగిపోవాలి, ఎంత విరిగిపోవాలి. ప్రభా ఆలస్యంగా వచ్చాను ప్రభా అని ఏడ్చినవా ఎప్పుడన్నా? ప్రభా నేను లేటుగా వచ్చాను ప్రభా అని ఎప్పుడైనా విరిగిపోయావా, నలిగిపోయావా? అది ప్రభు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన. విరిగిపోవాలి ప్రభు తండ్రి. తలకాయ నొప్పి వచ్చి తగ్గినందుకు కాదు విరిగిపోవడం, జ్వరం వచ్చి ఆగిపోయినందుకు కాదు నలిగిపోవడం. కనుక ఆయన మన కొరకై సిలువలో నలుగొట్టబడ్డాడు, సంతోషంతో ఒప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు ప్రభు. అందుకని చూడండి ఇంకొక మాట, యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము చదవండి. 51వ అధ్యాయము 23వ వచనమా?
51:23 చదవండి. ఎన్నో వచనం? 23 చదవండి. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారితో నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. దేవుడు ఎంత దీనుడైపోయాడు చూడండి. మన రక్షణ కొరకై, మన క్షేమం కొరకై, మన విమోచన కొరకై దాటేవారు దాటునట్లుగా ఏం చేశాడంట? నేల కొంచేశాడు, వీపుని నేల కొంచేశాడు. మనం వంచం, మనం తగ్గం, మనము లోబడం, మనం విధేయత చూపం దేవుని వాక్యానికి, మనుషులకు కాదు. మనుషులకు లొంగిపోయినా పర్వాలేదులే కానీ. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. ఆయన దాటే వారికి అనుకూలంగా నేలకు వంచేశాడు ఆయన వీపుని. ఆయన వీపు మీద నడుస్తున్నావు ఇప్పుడు నువ్వు నేను. ఆయన వంగకపోతే ఈ రక్షణ లేదు మనకి. మన క్షేమం కొరకై వంగిపోయి నలిగిపోయినటువంటి దేవుడు. ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణస్థులమే. కనుక ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసాలలో పాలువాడాయను. తండ్రి, నీవు నాకు ఒక శరీరం ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు అనంటే ఆ శరీరాన్ని నా బిడ్డల కొరకు ఇవ్వడానికి ఇచ్చావు. అందరికి ఊరికి నాగలి చాలవలే దున్నపడడానికి ఇచ్చేసావు, నలగొట్టడానికి ఇచ్చేసావు. యెషయా 53:10. ఆయనకి ఇష్టమైపోయిందంట ఆ శరీరాన్ని నలగొడతా ఉంటే, తండ్రికి ఇష్టమైపోయిందంట. కనుక ప్రభు చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం, మనసుకు తెచ్చుకుందాం. చూడండి తండ్రి మనకి ఎట్టి గొప్ప ప్రేమను అనుగ్రహించాడో ఒకసారి చూడండి. చూస్తే ఏమవుతుందనంటే చెమ్మగిల్లిపోతాయి కళ్ళు, హృదయం అంతా వేదన చెందిపోద్ది ఆయన త్యాగాన్ని చూసినప్పుడు. ఆయన ముఖాన్ని చూడడం ఎవరికి కూడా చాత కావట్లా, అట్లా వికారమైపోయింది. దవడ నాలుకను అంటుకుపోయింది, దవడను అంటుకుపోయింది. దవడ నాలుకను కాదు, నాలుకే దవడను అంటుకుపోయింది. చిల్ల పెంకులైపోయింది ఆయన శరీరం. మాట్లాడడానికి కూడా శక్తి లేదు. రాత్రంతా నీళ్లు లేవు కదా. కాబట్టి ఆయన శిలువ మీద ఆయన ప్రేమను చూస్తే హృదయము ఆరాటం, బాధ నింపబడుద్ది. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నలిగిపోద్ది మన హృదయం. కనుక ఇలాంటి హృదయం ప్రభు పోవాలని కోరుతున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో ప్రభువా, నీవు చేసిన త్యాగముల కొరకై, మిమ్మల్ని నాకు ఇచ్చిన రక్షణ కొరకై, ఇట్లాంటి దుర్మార్గుడు నా కొరక ఇంత మీరు శ్రమపడింది అని చెప్పి కృతజ్ఞతతో నింపబడి ప్రభువుని ఆరాధించవలసిన వారుగా మనమున్నాము అని ఇంకో మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీ 2:14-15 వచనాలు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణ యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో. కాబట్టి ఈ వచనంలో మూడు పదాలు ఒకే సందర్భంలో రాయబడి ఉన్నాయి. ఏమిటి అనంటే మరణము ద్వారా, మరణ భయము. ఆ మూడు పదాలు వరుసగా ఉన్నాయి, ఒకటి పైన ఒకటి క్రింద, దాని కింద మళ్ళీ దాని. మరణము ద్వారా మరణ భయం. ఈ మరణ భయమునకు దాస్యంగా ఉన్నటువంటి పిల్లలను విడిపించడానికి యేసు ప్రభువారు ఏమైపోయాడంట? రక్త మాంసాల్లో పాలువాడాయను. మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారి. నాడు లోకంలో ఏదన్నా భయం ఉండదు, ఏదన్నా కూడా భయం ఉండదు. ఏదంటే భయం అనంటే మరణము అనగానే భయం వచ్చేస్తుంది. మా నాన్న చాలా ధైర్యం కలిగినవాడు. ఇక ఆయన ధైర్యాన్ని గురించి చెప్తే బాగోదులేండి. పాముని పట్టుకొని చంపేస్తాడు ఆయన.
పాము కనపడితే చెయ్యి పట్టుకొని లాగైన కొట్టి చంపేస్తాడు. పరిగెత్తుతున్నా కూడా దాన్ని పట్టుకొని కొడతాడు. ఎలుగు కనపడ్డది అనుకోండి, విపరీతమైన భయం ఆయనకి. కప్ప కనపడిన భయమే. వాడిని మాత్రం ఏం దగ్గరకు కూడా పోడు. ఆడ ఎలుగుందంటే అంత దూరం ఉరుకుతాడు. పాము అయితే ఆ ఉరుక్కుంటూ వెళ్ళిపోయిన కొడతాడు. చాలా వాటికి భయపడతాం మనం. కొన్నిటికి ధైర్యంగా ఉంటాం, కొన్నిటికి భయపడతాం. అయితే లోకంలో ఏ మనుషుడైనా కూడా మరణము అంటే వెంటనే భయపడిపోతాడు. మరణానికి భయపడిన వ్యక్తి లోకంలో ఎవరు కూడా ఉండరు. మరణం అంటే అందరికీ కూడా భయం. అయితే మనం కూడా, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభువారు రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభువారు రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏంటి మరణము? 3 రకాల మరణాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువ చెప్పలే కానీ ఆ 3 రకాల మరణాలు ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఒకటి ఆధ్యాత్మికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం. రెండవది భౌతిక సంబంధమైన మరణం. మూడోది ఏం మరణం చెప్పండి? మూడోది ఏం మరణం? మీరే చెప్పాలా. మూడోది ఏం మరణం? రెండవ మరణం. ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణం, రెండవదేమో భౌతికమైన మరణం, మూడోది రెండవ మరణం, అదే నిత్య నరకము, అగ్నిగుండము అని. ఈ మరణ భయానికి మనుషుడు ఏమైపోయాడంటే దాసుడైపోయినాడు, భయంలో ఉన్నాడు. ఇట్లాంటి మనుషుడిని విడిపించేందుకు కొరకు యేసు ప్రభువారు రక్త మాంసాలలో ఆయన కూడా పాలువాడయ్యాడు. మనలాంటి వాడు కావలసి వచ్చింది. మనలాంటి శరీరము ఆయనకు అవసరమైంది. ఎందుకంటే ఆ శరీరం నలగొట్టడం ద్వారా మనకు ఆ భయం నుంచి విడిపించేందుకు కొరకై మన కొరకు రక్తం కాచాలి కనుక ఆయనకు ఒక శరీరము అమర్చుకొని సశరీరుడుగా ఈ లోకంలో ఆయన ప్రత్యక్షుడయ్యాడు 2000 సంవత్సరాల క్రితం. కనుక ఆ మరణ భయమునకు లోబడిన నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? ఆయన తప్పించాడు. ఏమిటి మరణము అని అంటే ఆత్మ సంబంధమైన మరణం అని నేను చెప్పాను కదా. ఈ ఆత్మ సంబంధమైన మరణం ఎట్లాంటిది అనేది కొన్ని విషయాలు మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4:18 వచనం చదవండి. 4:18. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమనాలున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై, అంతవరకు చాలు. దేవునిలో నుండి కలుగు జీవములో నుండి ఏం చేయబడుతున్నారంట? వేరు పరచబడిన వారు, జీవములో నుండి వేరు చేయబడిన వారు. ఎవరు వీళ్ళు? ఎవరు చెప్పండి? ఆదాము అవ్వలు. అదే మొట్టమొదటి వారి ఆత్మ సంబంధమైన మరణం. ఏదేనులో నుంచి వాడిని వెళ్ళగొట్టేశాడు దేవుడు. వెళ్ళగొట్టేసి ఒక దేవతలను పెట్టి 2 కడ్డజోలను పెట్టేశాడు, మళ్ళీ లోపలికి రాకుండా. దేవునిలో నుండి కలుగు జీవములో నుండి మొట్టమొదటి మానవుడు ఏం చేయబడ్డాడు అంటే వేరు చేయబడ్డాడు. అయితే వేరు చేయబడ్డాడు, అది ఆత్మ సంబంధమైన మరణం. మనకి ఇంకా బాగా అర్థం కావడం కొరకు ఒక ఉదాహరణ బైబిల్లో మనం చూస్తాం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో, లూకాసు సువార్త 15వ అధ్యాయము చూడండి. మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోవడం కొరకు లూకాసు సువార్త 15వ అధ్యాయము చదవండి. 13వ వచనం చదవండి. 13వ వచనం. లూకాసు సువార్త 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి చాలు. ఈ చిన్న కొడుకు ఏం చేశాడంట? దూరదేశానికి ప్రయాణమైపోయాడు. ఎక్కడికి పోయాడు? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి నుంచి ఏం చేయబడ్డాడు? దూరంగా వెళ్ళిపోయాడు. అయితే దూరంగా వెళ్ళిపోయిన ఈ చిన్న కుమారుణ్ణి తండ్రి ఏమని చెప్పాడు తెలుసా? ఏమని మాట్లాడాడు? రండి 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. కాబట్టి తండ్రి ఏమన్నాడు? ఈ నా కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు అంటే ఏం చేయబడ్డాడంటే చచ్చిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి నా దృష్టిలో చచ్చిపోయాడు.
ఇప్పుడు మరలా వచ్చాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? ఈ దూరంగా వెళ్ళిపోయి చనిపోయిన నా కొడుకు బ్రతికాడు. అంటే దూరంగా వెళ్ళిపోవడం అనేది ఏం చూపిస్తుందంటే మరణాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే ఎఫెసీ 4:18 దేవుని నుండి కలుగు జీవములో నుండి ఏం చేయబడ్డారు? వాళ్ళు వేరు చేయబడ్డారు. ఆదాము ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డాడు, చనిపోయాడు. ఇంకో మాట చదవండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక. తిమోతిలకు రాసిన 2వ పత్రిక లేదా మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములు యందు ప్రవర్తించుచున్నది బ్రతికిచుండియు చచ్చినదయ్యుండును. ఒకవేళ తప్పిపోయిన ఈ కుమారుడు దూరదేశానికి పోయాడు డబ్బు తీసుకొని, సుఖభోగాలతో ఒకవేళ బ్రతుకు ఉండవచ్చులే, కానీ బ్రతుకుచుండినప్పటికీ అదేమై ఉన్నదంట? చచ్చినదయ్యుండు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వెవరివి? నువ్వు మృతుడివే, నువ్వు చనిపోయిన వాడు. కాబట్టి దూరమైపోవడం అనేది ఆత్మ సంబంధమైన మరణం. భౌతికంగా కనబడవచ్చు, భౌతికంగా జీవిస్తూ ఉండవచ్చులే, కానీ ఏమైపోయారు? వాళ్ళు మరణించిన వారితో సమానం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవునిలో నుండి దూరం చేయబడడం ఏమిటి అనంటే అది ఆత్మ సంబంధమైన మరణం. ఎఫెసీ 2:13. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైపోయారు. ఇంతకు ముందు ఎవరు మీరు? దూరస్తులు, అనగా చనిపోయిన వారు, ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వారి రక్తం ద్వారా ఎవరయ్యారట? మీరు ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికారు. యేసుప్రభు వారి రక్తం ద్వారా సమీపస్తులమైపోయాం. దాస్యమునకు లోబడిన మనల్ని, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని, ఆ భయాన్ని యేసుప్రభు వారు తొలగించాడు, తీసివేశాడు. ఏమిటి ఆ మరణ భయము అంటే ఆత్మ సంబంధమైన మరణం. దాని నుంచి దేవుడు తప్పించాడు, దాని నుంచి మనల్ని విడిపించాడు. ఇంతకు ముందు దూరస్థలములే, కానీ ఇప్పుడు యేసుప్రభు వారి ద్వారా ఏం చేయబడ్డామంటే మనము సమీపస్థులం అయిపోయాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. ఆయన దూరంగా ఉన్న జనులను ఓ కనిగిరికి చుట్టుపక్కల ఉన్న వారందరినీ, దూరంగా ఉన్న వారందరినీ పిలుచుటకు ఆయన ధ్వజమునెత్తాడు, పిలిచాడు. ఈనాడు చాలా స్థలాల నుంచి దేవుడు పిలిచాడు. కొంతమంది ఈ పక్క నుండి పిలిస్తే, కొంతమంది ఆ పక్క నుండి పిలిస్తే, కనిగిరికి నలుమూలల్లో దూరంగా ఉన్నాం. అది లెక్కగడితే దూరమే, కానీ ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. ఆత్మీయంగా దేవునికి కూడా కొన్నిసార్లు దూరంగా ఉన్నాం, దగ్గరగా ఉన్నా కూడా దూరంగానే ఉన్నాం. నేనైతే దూరంగా లేనండి, మా ఊరు పామూరుకు దగ్గరలో లేదు, కనిగిరిలోనే ఉంది, నేను దగ్గరగా ఉన్నాను అనుకోవద్దు. మనం దేవునికి దూరంగా ఉన్నాం ఇంతకు ముందు, ఇప్పుడు సమీపస్థులం అయిపోయాం. ఇది దేవునికి స్తోత్రం చెల్లించాల్సిన సమయం. ప్రభా, నేను ఆత్మీయంగా మరణమైన స్థితిలో నేను ఉన్నాను, పేరుకేమో బ్రతికే ఉన్నానులే కానీ, జీవిస్తూ ఉన్నానులే కానీ, అయితే మీకెంత దూరం అయిపోయానో గతంలో. యేసు ప్రభువు వారి రక్తం ద్వారా నన్ను సమీపస్తులుగా చేశావు. నాకు ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవంలోనికి నన్ను దాటించావు. అందుకని అంటాడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 17:27. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండే దేవుడు కాదు. మనం దూరంగా ఉంటాం. పెదవులతో ఈయన ప్రజలు నన్ను కనపరుస్తున్నారులే కానీ వారి హృదయం నాకు, మనం దూరంగా ఉంటాం. కానీ ఆయన మనలో ఎవ్వనికి కూడా ఏం కాడట? దూరంగా లేడు. మనం చాలా దూరమే. మనం ఎంత దూరం అంటే దేవునికి అంత దూరం, కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా మనకు దూరంగా ఉన్నవాడు కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని, అదేనా, నన్ను పంపిన వాని యందు, చదవండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు మరణములో నుండి దాటించబడ్డాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటించబడ్డాడు. ఇక్కడున్న నువ్వు నేను, దేవుడు మనల్ని జీవంలోనికి ఆయన దాటించాడు. కాబట్టి
ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఏమిటి అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆధారం చేసుకొని, ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఆ పిల్లల క్షేమం కొరకు, ఆ పిల్లల బాగోగుల కొరకు, ఆ పిల్లల మరణ భయాన్ని తొలగించేందుకు కొరకు, ఆ పిల్లలు క్షేమంగా ఉండేందుకు కొరకు దేవాది దేవుడు కూడా ఏమైపోయాడంట? రక్త మాంసాలు పాలువాడయ్యాడు. దేవా, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఒక శరీరం ఇచ్చి లోకానికి పంపించావు. ఆ శరీరాన్ని మనం ఏం చేస్తాం? ఏమ్మా ఈరోజు రాలేదేంటి అని అంటే, తలకాయ నొప్పి ఉందండి రాలేదంటాం. కళ్ళు భారంగా ఉన్నాయి, మంటలు మండుతున్నాయండి అందుకని రాలేదు అని అంటాం. అలసిపోయానన్నా అందుకని రాలేదు అని అంటాం. కానీ ఆయన మాత్రం అలసట తీర్చుకోవడానికి తీసుకోలేదు శరీరాన్ని. ఆయన సౌఖ్యంగా ఉండేందుకు వరకు ఆయనకి ఇవ్వబడలేదు ఆ శరీరం. ఎందుకు ఇవ్వబడ్డది చెప్పండి? ఎందుకు ఇవ్వబడ్డది? కొట్టువారికి నా వీపును అప్పగించా, కొట్టుకోండి, నా బిడ్డల కొరకు నేను ఎన్ని దెబ్బలైనా తింటానని చెప్పి ఆయన వీపు అప్పగించాడు. దున్నే వాళ్ళకి శరీరం ఇచ్చాడు, దున్నండి నా శరీరాన్ని, నా శరీరం నా బిడ్డల కొరకై ఏమైనా చేసుకోండి అని ఇచ్చేశాడు. తేలు గురించి తెలుసా మీకు? తేలు ఏం జరుగుతుందో తెలుసా? తేలు పిల్లల్ని కంటదంట. తెలుసా మీకు? తేలు పిల్లల్ని కంటదంట. ఎట్లా కంటది తెలుసా? తేలు తన పిల్లల్ని ఎలా జన్మనిస్తుంది అని అంటే, ఆ పిల్లల్ని అవి లోపల ఉంటాయంట. పిల్లలు కనే సమయానికి వీపు పగిలిపోయి వీపులో నుంచి వస్తాయంట తేలు పిల్లలన్నీ కూడా. ఆ తర్వాత తల్లి చచ్చిపోద్ది. వీపు పగిలిపోయి ఆ వీపులో నుండి తేలు పిల్లలన్నీ బయటకు వస్తాయంట. అది చనిపోయి పిల్లలకి జీవం ఇస్తుంది. అలాగే యేసుప్రభువు వారు కూడా తేలు కాదండి, యేసుప్రభువు వారు తేలని నేను అన్ను. ఆయన కూడా మన క్షేమం కొరకై సిలువలో బలైపోయాడు. ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారు కాబట్టి నేను కూడా శరీరాన్ని ధరించి వారి కొరకై నేను కూడా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభువు. ఎందుకు ఆయన శరీరం అనంటే ఆయనకు కూడా రక్తము మాంసం కావాలి. ఎందుకు ఆయనకి రక్తం మాంసం అనంటే మాంసం తినడానికి కాదు, రొట్టెలు తినడానికి కాదు, ఆ శరీరంలో నుంచి ఆఖరి రక్తం పట్టు వరకు చిందించాలి గనక, ఆ రక్తం ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ గనుక మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన కొరకై గాయపరచబడ్డాడు. ఆ చివరి రక్తపట్టు వరకు చిందించాడు. దాటు వారికి ఏం చేశాడంటే ఆయన వీపును వంచి దారిగా చేశాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో దాటే వారికి ఆయన వీపును వంచి దారిగా చేశాడు. లేకపోతే దారి లేదు, మనకి మోక్షం పోవడానికి దారి లేదు. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. సామాన్యంగా వచ్చింది కాదు. మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం, చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటాం. దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధి అంటే ఎంతో తేలిక, పోవచ్చులే, ఎప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటాం. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది, పుట్టుకు వచ్చింది కాదు. కాబట్టి మన ప్రభువుని ఆరాధించకుండా స్తుతించకుండా మనం ఏమాత్రం కూడా ఉండలేం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవు చేసిన మేలెంతో గొప్పది, నా కొరకు రక్తం నీ శరీరాన్ని ధరించావు, ఆ సంగతి నేనే గ్రహించలేదులే, కానీ ఏదో తేలిగ్గా తీసుకున్నానులే అనుకున్నాము. కానీ నా కొరకై మీరు ఈ లోకానికి వచ్చిన దేవా మీకు వందనాలు. నాకున్న మరణ భయం తొలగించడానికి నేను ఇంతకుముందు దూరస్తునిలే కానీ ఇప్పుడు సమీపస్తుని, ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి నేను దాటించబడ్డాను. ఇంతకుముందు జీవించుచున్న పేరు మాత్రం ఉంది కానీ నేను మృతుండే, ఇప్పుడు మాత్రం జీవంలోనికి వచ్చాను. జీవంలోకి తీసుకొచ్చావు. యేసుప్రభువు అన్నాడు కదా, నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. జీవం ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభువు. ఆ జీవంతో ఇవాళ మనలందరి ఆయన తీసుకుని వచ్చు. కనుక ప్రభువుని దేవుడు చేసిన మేలులు అవన్నీ ఆత్మ సంబంధమైన మేలులు. వాటి కొరకై ప్రభువుని ఆరాధించి ప్రభువుని స్తుతించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడును గాక. విన్న వాక్యమును అనుసరించి క్లుప్తంగా త్వరగా గత వారం ఎవరైతే ఆరాధించడానికి సమయం తీసుకోలేకపోయారో అటు వారు ముందు సమయాన్ని తీసుకొని త్వరగా ప్రభుని
ఆరాధించవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. తాళాను ముండ్ల కిరీటము బొంది కాళ్ళ చేతులు గ్రుచ్చబడి, తాళాను ముండ్ల కిరీటము బొంది కాళ్ళ చేతులు గ్రుచ్చబడి, బాలి అయితివి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా, బాలి అయితివి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా, అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. ఒకరి తర్వాత ఒకరు త్వరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. Yes, sir. Yes, sir.